హాని అన్న విషయం తెలిసినా పట్టించుకోకుండా వ్యవహరించే తీరు కనిపిస్తోంది. అది ధూమపానం విషయంలో కానీ, మద్యపానం అంశంలో కానీ. ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద, ప్రతి లిక్కర్ సీసా మీద డేంజర్ అలర్ట్ ఉండటమే కాదు, ఆరోగ్యం ఎంత ఖరాబ్ అవుతుందన్న విషయాన్ని చెప్పినా పట్టించుకోకుండా ఉండడం చూస్తూనే ఉంటాం. తాజాగా మద్యపానం అలవాటు ఉన్న వారికి మెదడులో రక్తస్రావం అధికంగా ఉండే ముప్పు ఉందన్న విషయాన్ని అమెరికాలో చేపట్టిన తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ సందర్భంగా పలు అంశాల్ని గుర్తించారు. ఫ్లోరిడా అట్లాంటిక్ వర్సిటీకి చెందిన షిమిట్ కాలేజీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో కింద పడటం కారణంగా తలకు గాయాల పాలైన 3128 మందిపై పరిశోధనలు చేపట్టారు. వీరిలో 18.2% మందికి మద్యం అలవాటు ఉందని, అందులో 6% మంది రోజు తాగుతున్నారన్న విషయాన్ని గుర్తించారు. మద్యం తాగని వారితో పోలిస్తే అప్పుడప్పుడు మద్యం తీసుకునే వారి మెదడులో రక్తస్రావం కావటం రెట్టింపుగా ఉన్నట్లుగా గుర్తించారు. అదే సమయంలో అప్పుడప్పుడు మద్యం తాగే వారిలో ఉండే ఈ ముప్పుతో పోలిస్తే రోజు మద్యం తాగే వారిలో ఈ ముప్పు 150% ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజీ ఆఫ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఓపెన్ లో ఈ ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఇదంతా 65 ఏళ్లకు పైబడిన పెద్ద వయస్కులు కింద పడి తలకు దెబ్బ తగిలి తీవ్ర గాయాలు అయినప్పుడు ఈ పరిస్థితి ఉందని గుర్తించారు. మొత్తంగా మద్యం తాగే వారిలో మెదడుపై పడే ప్రభావం, రక్తస్రావానికి సంబంధించిన కారణాలపై కొందరు వైద్యులు మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెబుతున్నారు. తల పుర్రకు మెదడుకు మధ్య చిన్న చిన్న రక్తనాళాలు అనేకం ఉండడం తెలిసిందే. మామూలుగా కపాలం మెదడు మధ్య ఖాళీ ఉండదని, వయసు పెరిగే కొద్దీ గ్రే మ్యాటర్ తగ్గుతూ మెదడు కుంచుకుపోతుందని చెబుతున్నారు. మద్యం తాగే వారిలో ఇది వేగంగా ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా మెదడు కపాలం మధ్య ఖాళీ ఏర్పడి చిన్న గాయమైన రక్తనాళాలు తెగి రక్తస్రావానికి అవకాశం ఉందంటున్నారు. దెబ్బ తగిలిన వెంటనే కాకుండా కొద్ది రోజుల తర్వాత రక్తస్రావం జరుగుతుందని చెబుతున్నారు. దీర్ఘకాలంగా మద్యం తీసుకునే వారిలో B1 లోపం వస్తుందని, దీనికి కారణంగా మతిమరుపు, గందరగోళం, ఒక వస్తువు రెండుగా కనిపించడం, కంటి కండరాలు పనిచేయకపోవడం లాంటివి తలెత్తుతాయని చెబుతున్నారు. ఇక లిక్కర్ తీసుకునే వారికి వారి కాలేయం మీద ప్రభావం పడడం తెలిసిందే. శరీరంలో చేరే కొన్ని విష పదార్థాలు సహజంగా బయటకు వెళ్లిపోవాలి. కాలేయం పనిచేయనప్పుడు అమోనియా, మ్యాంగనీస్ రక్తంలో పేరుకుపోతాయని, ఈ రెండింటిని కారణంగా మెదడు దెబ్బతింటుందని, చురుకుదనం తగ్గి జీవితకాలం తగ్గటం జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు మెదడులో గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ అనేవి రెండు ఉంటాయని, ఆల్కహాల్ తాగే వారికి ఆ రెండింటికి నష్టం జరుగుతుందని, ఫలితంగా ఫ్రంటల్ బోబ్ పనిచేయదని హెచ్చరిస్తున్నారు. మద్యం తాగేవారు తస్మాత్ జాగ్రత్త.